కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కు విశాఖ వాసులు ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. 5 రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే ఈ రైలులో అధునాతన సౌకర్యాలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను గుర్తుకు తెస్తున్నాయని ప్రయాణికులు అంటున్నారు. ఈ అమృత్ భారత్ రైలు సదుపాయాలపై మా కరెస్పాండెంట్ రామచంద్రరావు మరిన్ని వివరాలు అందిస్తారు. ఇప్పటివరకు మనం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సాధారణ ప్రయాణికులకు మధ్యతరగతి వర్గాలకు కూడా అత్యంత వేగవంతంగా గమ్యాలకు చేరే రీతిన అమృత్ భారత్ రైలును ప్రవేశపెట్టింది. ఈ అమృత్ భారత్ రైలు చూసుకుంటే ఒక రకంగా చూసుకుంటే వందే భారత్కి దీనికి తేడా కేవలం ఏసీ మాత్రమే చెప్పుకోవచ్చు. పేద మధ్యతరగతి వర్గాలు కూడా అతి వేగంగా గమ్యానికి చేరే రీతిన ఇది పూర్తిగా నాన్ ఏసీ కోచ్లతో ఇది ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తుంది ఇటు బెంగళూరు నుంచి మాల్దా వరకు వెళ్తుంది. ఇందులో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 14 స్టేషన్లలో ఆగుతూ ఇది కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే వందే భారత్లో ఏ రకంగా సీసీ కెమెరాలు ఉండడం, అట్లాగే రైల్వే స్టేషన్ వస్తున్న రైల్వే స్టేషన్కి సంబంధించిన సమాచారం ఉంటుందో అవన్నీ కూడా ఉండే పరిస్థితి. మొత్తానికి ఇందులో చూసుకుంటే 22 కోచ్లతో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు వెళ్తున్న పరిస్థితి. అలాగే దాదాపు 1836 బెర్తులు కూడా ఇందులో ఉంటాయి. వాస్తవానికి వందే భారత్లో కేవలం కూర్చునే సదుపాయం ఉంటుంది. అయితే ఈరోజు చూసుకుంటే ఈ మాల్దా నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ రైలు దాదాపు 5 రాష్ట్రాలని కలుపుకుంటూ వెళ్తుంది. వెస్ట్ బెంగాల్, అలాగే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అలాగే కర్ణాటక రాష్ట్రాల మీదుగా వెళ్తున్న పరిస్థితి. ఈ దశలో తొలి రోజు కొందరు ప్రయాణికులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఈరోజు ఈ ట్రైన్? చాలా ట్రైన్స్ ఎక్కువ ఉంటారు కదా, ఈ ట్రైన్ ఎట్లా ఉంది? ఈ ట్రైన్తో అదే మిగతా ట్రైన్తో పోలిస్తే ఇది కొంచెం అదే మధ్యతరగతి వాళ్ళకి కూడా ఎక్కేవాళ్ళే కొంచెం స్పీడప్గా వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంది. అదే వందే భారత్లో అయితే ఓన్లీ సిట్టింగ్గా ఉంటుంది. దీనికి వచ్చేసరికి మొత్తం కూడా అది బ్రెత్తో ఉండడం వల్ల అందరికీ కొంచెం కంఫర్ట్గా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంది. ఈ వందే భారత్తో పోలిస్తే చాలా రీజన్గా ఉందండి. మధ్యతరగతి వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఈ కంపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అంతా బాగుందండి. ఈ స్టేషన్ ఇండికేటర్ కూడా ఇందులో ఉంది, మనం చూడవచ్చు ప్రతి కోచ్లో కూడా. అయితే వందే భారత్లో కేవలం సిట్టింగ్ మాత్రమే ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే ఇక్కడ బెర్తులు ఉండి నిద్రపోవడానికి కూడా, అంటే దాదాపు 48 గంటల పాటు మాల్దా నుంచి బెంగళూరు వరకు ఈ ట్రైన్ వెళ్తున్న దశలో కొంతవరకు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండే రీతిన ఉంది. అలాగే కోచ్లకు సంబంధించి బెర్తులు మనం చూస్తే ఒక రకంగా ఆధునికంగా ఉండడమే కాకుండా ఈ బెర్తులు కూడా క్వశ్చన్ కూడా ఉన్న పరిస్థితి. కానీ ఈరోజు 5 రాష్ట్రాలు కూడా చాలా తక్కువ ధరతోనే వెళ్ళే రీతిని ఏర్పాటు చేయడం, అలా ముఖ్యంగా చూసుకుంటే గమ్యాలని అతి త్వరగా చేరే రీతిని కూడా ఈ రైలు అందుబాటులో ఉండడంతో చాలామంది ఎక్కువ మంది ఈ రైలు ప్రయాణానికి ఇష్టపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నానికి సంబంధించి వారానికి ఒకసారి ఈ రైలు వస్తున్న నేపథ్యాన చాలామంది ఇటు బెంగళూరు కావచ్చు, మాల్దా అంటే వెస్ట్ బెంగాల్లోని కోల్కతా వరకు కూడా, హౌరా వరకు కూడా వెళ్ళే పరిస్థితి. మొత్తానికి వందే భారత్లో ఏ రకమైన అనుభూతి ఉంటుందో అలాంటి అనుభూతి పూర్తి స్థాయిలో ఇక్కడ అమృత్ భారత్ రైలులో కనిపిస్తుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, అమృత్ భారత్ రైలు నుంచి.